రైట్ ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకు 3 ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఏలూరులో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి ఫోన్లో ఉన్నారు. ఫోన్లో మురళి. థ్యాంక్ యూ అమూల్య. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే 15 నియోజకవర్గాల్లో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ సిపి పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. అధినేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ షోలు, అలాగే యువగలం పేరుతో చంద్రబాబు నాయుడు సభలు పెడుతున్నారు. అలాగే మేము సైతం సిద్ధం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం రోడ్ షోలు, అలాగే బస్సు యాత్రలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ, వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఓటర్లను కలిసి తమ పార్టీకి ఓటు వేయాలంటూ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రచారాలు హోరెత్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క డీజేలు, అలాగే ప్రచారానికి సంబంధించి కార్యకర్తలను కూడా ఒక పక్క 42 డిగ్రీలు 43 డిగ్రీలు వానుడు బగబగలను సైతం లెక్క చేయకుండా రాజకీయ పార్టీ నేతలైతే సభలతో హోరెత్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అంటే బీజేపీ నేతలతో కలిసి ప్రచారం చేస్తుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మేము అంటూ జగన్మోహన్ రెడ్డి సైతం ఏలూరులో సభ పెట్టారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర కూడా చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా రోజు రోడ్ షోలతో అయితే ప్రచారాన్ని ఓరెత్తిస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.